హలో అందరికీ ఈరోజు అయితే మన రెసిపీ వచ్చి క్వినోవా దోశ. ఈ క్వినోవా గురించి నేను ఇంతకుముందు క్వినోవా కిచడీలో చెప్పాను వాటి బెనిఫిట్స్ గురించి. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ క్వినోవాకి హాఫ్ గ్లాస్ మినప్పప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి ఒక 3 to 4 టైమ్స్ బాగా కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 4-5 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇవన్నీ నానిన తర్వాత మిక్సీలో వేసి నార్మల్గా మనం దోశ బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇదంతా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. టైం ఉంటే కనుక ఒక 1 అవర్ అలా పెట్టుకున్నా సరిపోతుంది, లేకపోతే అప్పటికప్పుడైనా కూడా వేసేసుకోవచ్చు. లేదు ఫెర్మెంట్ చేసుకునే టైం ఇంకా ఉంది అని అంటే కనుక మీరు మంచిగా ఫెర్మెంట్ అయ్యే వరకు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈవినింగ్ 5 o'clock అలా మిక్సీ పెట్టి పెట్టాను. మార్నింగ్ కల్లా ఇది ఇలా ఫెర్మెంట్ అయ్యింది. బట్ దోశ అయితే బాగా వచ్చింది, రెడ్గా కలర్ఫుల్గా క్రిస్పీగా కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, నేనైతే ఇలా ఫెర్మెంట్ అయిన పిండితో ఫస్ట్ అయితే వేస్తున్నాను. కొద్దిగా ఎంత కావాలో అంత పిండి వేరే గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్లు కూడా పోసేసుకొని నార్మల్ దోశ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకొని ఇక్కడ దోశ వేసేసుకున్నాను. సో ఇది కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని, మీకు ఆయిల్ అయితే ఆయిల్, లేదంటే నెయ్యి అయితే నెయ్యి కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలాగా మంచి కలర్లో క్రిస్పీగా వస్తుంది దోశ అయితే. ఇక్కడైతే నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు కూడా పిండి బయటే పెట్టాను, అప్పుడు ఇంకా చాలా బాగా ఫర్మెంట్ అయ్యింది. అయితే నేను దీంతో కూడా దోశ వేసాను, అది కూడా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. మనకి ఇందాక దోశ ఎలా వచ్చిందో ఇలా దీంతో కూడా అలాగే వచ్చింది. సో మీకు ఎక్కువగా ఫర్మెంట్ అవ్వలేదు అన్న బాధ కూడా ఏమీ లేదు. మీరు నార్మల్గా ఎలా ఉంటే అలా వేసేసుకోవచ్చు దీంతో అయితే దోశ. ఇక్కడ చూడండి, సేమ్ అదే కలరు అదే క్రిస్పీనెస్తో వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.